ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే అండి. ఎస్ వంశీ గారు, నా వాయిస్ వినపడుతుందా సార్? ఆడిబుల్ అండి. ఎస్ వంశీ గారు, రోజా గారు కొన్ని వ్యక్తిగత విమర్శలు కూడా చేయడాన్ని ఎలా చూస్తారు? రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ గౌరవ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన మాటల్ని మీరు ఎలా చూస్తారు ప్రధానంగా? నమస్కారం అండి. మీకు, సెంగళూరు వెంకటేష్ గారికి, అలాగే కృష్ణవేణి గారికి, కోటిపల్లి అయ్యప్ప గారికి, నేను వీక్షకులందరికీ కూడా నమస్తే సార్. ఇప్పుడు రోజా గారి ఇంటర్వ్యూ, అంత లాంగ్ ఇంటర్వ్యూ మాకు చూసేంత టైం ఓపిక లేకపోయినప్పటికీ కూడా కొన్ని సోషల్ మీడియాలో ఇంపార్టెంట్గా తిరుగుతున్నటువంటి బయటలు అయితే చూసా. ఆవిడ ముఖ్యంగా ఏం చెప్తారంటే, విజయ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి ఏదో అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎగిరి తన్నారనా ఏదో అన్నారు, లేపి తన్నారన్నారు. లేపి తన్నారు. ఆ వర్డ్స్ కొన్ని మహిళలు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడారు ఆవిడ, అలాగే మాట్లాడతారు. అయ్యే ఉంది సార్. ఎల్ పదాలు, దే పదాలు, లా పదాలు చాలా కామన్ గా వాడేటటువంటి మోస్ట్ ఎలిజిబుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ పొలిటీషియన్ రోజా గారు. మీరు వినలేదా ఎప్పుడు? ఎల్ పదాలు, లం పదాలు, దే పదాలు, ఇట్లాంటివన్నీ కూడా చాలా పద్ధతిగా ఇంట్లో మరి వారి కుటుంబ సభ్యులతో అదే మాట్లాడతారేమో ఆవిడ చక్కగా ఆ పదాలని మీడియా సాక్షిగా చెప్తా ఉంటారు. ఇంకోటి కూడా మీరు వినే ఉంటారు, ఎవరైనా రేప్ చేసే దమ్ముందా అని చెప్పి బహిరంగ సవాల్ చేసినటువంటి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అట్లాంటి రాజకీయ నాయకురాలు, మహిళా లీడర్ ఎవరు ఉండుండరు. కేవలం అది ఏదైతే మా అధినేతలని విమర్శిస్తున్నటువంటి ఈ రోజా గారికే సాధ్యం. మీరు ఈ పదాలు ఏముందండి, చాలా చిన్నవి కదా. ఇప్పుడు లేపి తంటం అనేది చాలా చిన్న పదం కదా. దే ముందు, ఎల్ ముందు, లం ముందు, ఈ లేపి తంటం అనేది చాలా చిన్న పదం కదా లక్ష్మీనాగ్ గారు. సో దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ కాకపోతే ఈ లేపి తన్నింది ఎవరినో ఒకసారి రోజా గారి భాషలోనే మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారిని లేపి తన్నారని అంటా ఉన్నారు. అసలు ఈ లేపి తన్నింది జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటా ఉన్నానంటే, ఇన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే తమిళనాడులో పోటీ చేసినటువంటి అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది, కేరళ వారికి వచ్చింది, అస్సాం వారికి వచ్చింది, బెంగాల్ వారికి వచ్చింది, అన్ని రాష్ట్రాల వారికి వచ్చింది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసి 151 నుండి 11 పడిపోయినటువంటి రోజా గారి పార్టీకి మాత్రమే, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ప్రతిపక్ష హోదా రాలేదనంటే లేపి తన్నింది ఎవరినో రోజా గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. ప్రజలు రిజెక్ట్ చేసిన రాజకీయ భాషనే మళ్ళీ రిపీట్ చేస్తున్నటువంటి రోజా. రిజెక్ట్ చేశారు ప్రజలు నీ భాష, కొడాల నాని భాష, నీ పార్టీలో ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భాష, వల్లభనేని వంశీ మాట్లాడేటటువంటి భాష, పేర్ని నాని, జోగి రమేష్ ఇట్లాంటి ప్రబుద్ధులు మాట్లాడేటటువంటి భాషల్ని, ఇంకా అంబటి రాంబాబు, ఇంకా ఆయన ఎవరు గోరంట్ల మాధవ్, ఆ తర్వాత అనంతబాబు, దువ్వాడ, ఆయన పేరేంటి సార్? దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలన్నింటినీ, మీ లేఖీ భాషని ప్రజలు తిప్పికొట్టారు కాబట్టి రిజెక్ట్ చేసిన భాషనే ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. విమర్శలు చేయొచ్చు లక్ష్మీనాగ్ గారు, అవమానాలు, వ్యక్తిగత దోషంలో ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని 151 నుంచి 11 పడిపోయినప్పుడన్నా వీళ్ళు తెలుసుకోవాల్సింది. ఇంకా తెలుసుకోవాలా. మహిళల గౌరవం గురించి మాట్లాడేవారు ముందుగా రాజకీయ సంస్కారం పాటించాలనేది అయితే చెప్తా ఉన్నాం. ఎందుకంటే రోజా గారి భాష మనం విన్నాం. మహిళల మీద ఈ మహిళలా మాట్లాడతాం, సినిమా డైలాగులు కాదు, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాలని వైసీపీకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని టార్గెట్ చేయడం అంటే ఈరోజు ప్రజల తీర్పును అవమానించడమే. ఆ తర్వాత ప్రజలు 2024లో తీర్పిచ్చారండి. ఇప్పుడు కూడా అదే అహంకార భాష కొనసాగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగం అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. ఇక ఆ తర్వాత ఇంకేమన్నా అడగదలుచుకున్నారా? అదేనండి, అంటే ప్రధానంగా ఇంకొక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాస్తవం ఉన్నదంటారా? ఇప్పుడు కూటమి పని చేస్తా ఉంది సార్.
వైసీపీ అరుస్తూ ఉంది. అభివృద్ధి చేయలేని వాళ్ళ చివరి ఆయుధం ఆరోపణ. అభివృద్ధి చేయలేక సతికిల పడి మళ్ళీ అధికారాన్ని లాక్కోవాలి అని అనుకునే వారి చివరి ఆయుధం ఆరోపణ. కేంద్ర నిధులు కనిపించలేదంటే కళ్ళల్లో రాజకీయ కక్ష ఎక్కువైనట్టుంది వీళ్ళకి. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత జాతీయ రహదారుల కనెక్టివిటీ కావచ్చు, రైల్వే మెట్రో ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, జల్ జీవన్ మిషన్ అండ్ తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఆ తర్వాత ఆరోగ్య రంగం, వ్యవసాయం, సాగునీరు, ఆ తర్వాత పోర్టులు, లాజిస్టిక్స్, ఇన్నిట్లో కేంద్ర నిధులు చాలా బ్రహ్మాండంగా వినియోగించుకుంటా ఉన్నాం. కేంద్ర నిధులు ఎక్కడ ఖర్చు అయ్యాయి అని అడుగుతున్నటువంటి వైసీపీ గత 5 ఏళ్లలో ఆగిపోయిన ప్రతి ప్రాజెక్ట్ ఇప్పుడు పరుగులు పెడుతున్నటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అమరావతి నుండి పోలవరం వరకు నిలిచిపోయిన పనులన్నీ కూడా ప్రారంభించడమే కాక వాటిని పరుగులు పెట్టిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి అతిపెద్ద సద్వినియోగం కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో నిధులతో ప్రాజెక్టులు ఆగిపోయాయి, కూటమి కాలంలో అదే నిధులతో ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత మరొకటి ఏంటంటే కేంద్ర నిధులు కనిపించడం లేదు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రయంలో మాయమైనటువంటి కేంద్ర నిధులన్నీ కూడా ఇప్పుడు కనిపించి అభివృద్ధి రూపంలో ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. వంశీ గారు, లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఎస్ కంటిన్యూ చేయండి. అదే సార్ చెప్తా ఉన్నా. ఇప్పుడు పోలవరం నిలిపేశారు, అమరావతిని పాడు చేశారు, పెట్టుబడిదారులను పారగొట్టేశారు. ఇప్పుడు అభివృద్ధిపై ఉపన్యాసాలు చెప్తారా? గూగుల్ అంతటి పెద్ద కంపెనీ వస్తే దాన్ని తరిమేయడానికి ఉత్తరాలు రాస్తారు. నిన్నగాక మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, దాని మీద విషం కక్కుతా ఉన్నారు. కెరియర్ ఏసీలకి నారా లోకేష్ గారు ఒక మంత్రి హోదాలో వెళ్ళి శంకుస్థాపన చేస్తే అది కూడా కెరియర్ అంటే క్యారేజా అని చెప్పి అడుగుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేంద్ర నిధుల సద్వినియోగంపై వైఎస్ఆర్సీపీ మాట్లాడటం అతి పెద్ద జోక్ అండి. ఆ తర్వాత 5 ఏళ్లలో ఢిల్లీకి వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా వీళ్ళ బెయిళ్లు రద్దు కాకుండా చేసుకున్నటువంటి కార్యక్రమాలకి ఢిల్లీ వెళ్ళి కేంద్ర నిధులన్నీ కూడా వారి ఇష్టానుసారం మురగబెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. రోజా గారు మాట్లాడే ప్రతి మాట ప్రజల తీర్పులపై కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2024లో ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో ఆ తీర్పుపై రోజా గారు మాట్లాడేటటువంటి ప్రతి మాట వారికి పగలా కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీ పాలనలో కేంద్రం ఇచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళిందో కాగ్ రిపోర్ట్ తో విచారణకు సిద్ధమా అనేటటువంటి విషయాలు కూడా చెప్పాలి. అయితే రోజా గారి మీద ఆడుదాం ఆంధ్రలో ఏదో స్కామ్ ఉందని రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు, రోజా గారిని ఎందుకు ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది అంటే ఆరోపణలు మాత్రమేనా, దానిలో వాస్తవాలు లేవా అని అడుగుతున్నారు. ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ కూడా పేజీలు ఇచ్చింది విజిలెన్స్ రిపోర్టు, ఎందుకు ఏం చేయలేకపోతున్నారని అడుగుతున్నారు.